ఈ సృష్టిలో ఉండే అతి గొప్ప గుణం ఏంటంటే క్రియేటివ్ ఇంటెలిజెన్స్. ఆ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుందంటే, ఎవరైతే ప్రోగ్రెసివ్గా ఉంటారో వాళ్ళంతా క్రియేటివ్గా మారిపోతుంటారు, ఎవరైతే రెగ్రెసివ్గా ఉంటారో వాళ్ళు ప్రాపంచికంగా మారిపోతారు. అర్థమవుతుందా? ప్రాపంచం అంటే తాను ఉన్నదానితో అసంతృప్తి, లేని దానికోసం ఎదురుచూడటం. క్రియేటివిటీ అంటే ఉన్నంతలో బాగుండడం, ఇంకా సృజనాత్మకంగా ఉండడం. ఇప్పుడు ఉదాహరణకి మహాత్ములలోనే కాదు, మామూలు వ్యక్తుల్లో కూడా ఒక్కొక్క క్యారెక్టర్ని భలే ఒక్కొక్క అభివృద్ధి చేసుకుంటుంటారు జీవులందరూ. ఆ క్యారెక్టర్లో వాళ్ళు అద్భుతంగా తయారైపోతారు. ఉదాహరణకు ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. ఆ ఆర్టిస్ట్కి ఆయనకు వచ్చినటువంటి సామర్థ్యానికి ఎన్ని పుస్తకాలు రాసినా కంప్లీట్ కాదు. అది వృత్తి నిపుణుడు కూడా అంతే, ఎవడైనా అంతే. ఆధ్యాత్మికతలో అది మరింత విశిష్టంగా ఉంది. ఇప్పుడు ఉదాహరణకి మనకు భూమి మీద దొరికిన మహాత్ములందరిలో, మహాత్ముల చరిత్రలలో లేదా ఆ విధంగా మనం విన్నా, తెలుసుకున్న, చూచిన వారు చెప్పిన మహాత్ములందరిలో కంటే సాయిబాబా గొప్పవారు. ఏ విధంగా సాయిబాబా గొప్పవారు? ఆయన ఎట్లా అంటే ఆయన వ్యక్తమైన తీరే గొప్ప. ఏమిటంటే ఆయన ఈ ప్రపంచంలో ఉండే అందరు మనుషులకి, అన్ని రకాల మనస్తత్వాలకి ఎక్సలెంట్ మాస్టర్, గురువుగారు, మార్గదర్శకుడు. వింటున్నావా? ఆయన ఏం చేశాడంటే ఆయన సృజనాత్మక సామర్థ్యం అనితరమైంది. ఆయన తపోశక్తే కాదు, ఆయన బోధనా సామర్థ్యం కూడా ఆ సృజనాత్మకతతో కలిసి ఉంటుంది. ఆయన క్రియేటివ్ ఇంటెలిజెన్స్ ఎంత గొప్పదంటే ఆయన దేన్నైనా తన బోధకు ఉపకరణంగా చేసుకోగలడు. వింటున్నావా? ఇంతకు మునుపు ఇంతవరకు మనకు మహాత్ములలో ఎవడు కూడా అంత పరిపక్వం, పరిపూర్ణం, సమగ్రం, దివ్యమైన వారు కనిపించరు. ఎట్లా? ఇప్పుడు వ్యాసుడున్నాడు. వ్యాసుడు నుంచి వేదవ్యాసుడు గురువులలో మొదటివారు అనుకుందాం. అక్కడి నుంచి ఎంతోమంది మహానుభావులు, ఇప్పుడు రమణ మహర్షి వరకు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ గొప్పవాళ్ళు, వాళ్ళ జ్ఞానం ఏమీ అనుమానించదగింది కాదు. ఇప్పుడు వెంకయ్య స్వామి ఉన్నారు. ఆయన ఒక జ్ఞానం అనుమానించదగింది కాదు, ఆయన చాలా గొప్పవాడు. ఎందరు లేరు శంకరుడు, ఎందరో మహాత్ములు, పేరు జన్మించలేనంతమంది మహాపురుషులు ఈ భూమి మీద ఇసుకరేణువుల వలె, ఆకాశంలో నక్షత్రాల వలె జన్మించారు, జన్మిస్తారు కూడానని నా నమ్మకం. వీళ్ళందరినీ తీసుకుంటే సాయిబాబాతో చాలామంది పోలరు. ఏమిటా విశేషం అంటే రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస ముగ్గురినే తీసుకున్నాం. రామకృష్ణుడు, రమణ మహర్షి అనే వెంకయ్య స్వామి ముగ్గురిని తీసుకున్నాం. ఈ ముగ్గురు మానవజాతి శ్రేయస్సు కోసం అంతవరకు ఉండేటటువంటి కులాలు, మతాలు, ధనిక పేదలు, స్త్రీలు పురుషులు అనే భేదాలు ఏమీ పాటించలే. భగవంతుడికి లేవని చెప్పారు. కానీ వాళ్ళు ఎవరికి చెప్పారు? మాటలో చెప్పారు, వాళ్ళు ఆచరించి చెప్పారు. కానీ ఎవరైనా వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్లకు అన్ని జీవులలో పరమాత్ముడు ఉన్నాడని, ఆయన గొప్ప దివ్య భావావేశానికి ఎవరు? రామకృష్ణ పరమహంస. అది చూచిన వాళ్ళకి అబ్బో మానవుడు ఇలా అవుతాడా, ఇంతటి భావనాస్థితి ఉంటుందా, శరీరం కట్టెపారుగా అయిపోయి ధారాపాతంగా కన్నీళ్లు గారుతూ అబ్బా ఇది అనుభవించి చెప్తున్నాడు ఈయన అనిపించేది. వెంటనే కొంతమందికి అనుమానం కూడా రావచ్చు అక్కడ. ఇప్పుడు అందరు జీవులలో ఉండేది ఒకే పరమాత్ముడు, అవతలవాడి హృదయంతో నేను మమేకం ఇలా చెప్పగలిగాను అని మళ్ళీ ఆయన వివరిస్తాడు. కానీ ఆయన అనుభవాన్ని ఎంతగా చెప్పినా అవతలి వాళ్ళ హృదయ పరివర్తన కలిగించటంలో ఆయన కొంతమందిలోనే ఆయనది కనిపిస్తుంది. వివేకానందుడు ఇట్లాంటి వాళ్ళని. వేరాస్ ఆయన బోధనా విధానం అంతా గ్రంథస్థం చేసిన గ్రంథాల్లోంచి, వివేకానందుడు ఇత్యాదులు చెప్పినటువంటి బోధల్లోంచి మనం చూడగలం. అయితే ఇప్పుడు రమణ మహర్షి ఉన్నాడు. ఆయన బ్రహ్మాస్త్ర ప్రయోగం ఒకటే లైన్, నీవెవరో తెలుసుకో అంటాడు. ఆ విధంగా ఆయన అన్వేషణ విధానం ఏదో బోధించారు. కానీ ఆయన చెప్పిన దానికి ఆయనయే సాక్షిగా నిలిచాడు. అంటే ఎప్పుడు అలా మమేకమై ఎన్నో గంటలు కన్ను రెప్ప కూడా వేయకుండా గొప్ప శాంతి ఆనందాలు ఉండేవారు. ఆయన దగ్గరకు పోగానే కూడా ప్రతి వాళ్ళకి అట్లా అనిపించేది. ఆయన జ్ఞానాన్ని కాదని. అదేవిధంగా వెంకయ్య స్వామి ఉన్నాడు. వెంకయ్య స్వామి ఆయన ఒక ప్రత్యేకమైన భాషలో మాట్లాడుతూ మానవ శ్రేయస్సు కోసం అద్భుతమైన సృజనాత్మకమైన సామర్థ్యం
కలిగి ఉంటారు. ఆయన ఏం చేసేవారు? ఆయన దేనితోనైనా ఆడుకుంటాడు, సర్వజీవుల శ్రేయస్సుకై కృషి చేస్తాడు, నిందాను బాధని వ్యధని ఏం కేర్ చేయడు, తాను అనుకుందే చేస్తాడు. కానీ ఆయన చెప్పే మాటలు, ఆయన చేసిన బోధలు సామాన్యుడికి అర్థమయ్యేటి లేవు. అందుకనే ఆయన దగ్గర వచ్చిన వాళ్ళందరూ ఆయన అర్థం చేసుకోవడంలో బోల్తా పడిపోయారు, ఏ కొద్ది మందిని వదిలేస్తే. అర్థమైందా? వీళ్ళందరూ వాళ్ళు సాధించిన జ్ఞానం విషయంలో, వాళ్ళ స్థితి విషయంలో, వాళ్ళ సామర్థ్యం విషయంలో మనకు అనుమానం లేదు, వాళ్ళందరూ గొప్పవాళ్ళు. కానీ షిరిడి సాయిబాబా గారి టెక్నిక్ ఏంటంటే ఆయన తక్కువ మాట్లాడతాడు, ఆయన సాన్నిధ్యపు లీలా విలాసం ఎక్కువ మాట్లాడతాడు. ఆయన ఒక మాట అంటే అది వెంటనే రుజువు అవుతుంది. ఆ రుజువు ఎట్లా అవుద్దంటే అనుభవంగా రుజువు అవుతుంది. ఆయన ఒక మాట అంటే అనుభవం వద్దు వాడికి, అంతే, ఇంకేం లేదు. ఆ అనుభవంలోంచి వాడు ఆధ్యాత్మిక శక్తి ఇస్తుంది అని ఒప్పుకోవడం కాదు, ఆయన సామర్థ్యాన్ని కూడా అనుమానించడానికి వీలు లేకుండా ఉంటుంది. ఉత్తమ గురువు ఏ విధంగా బోధించగలడో అనే దానికి ఆయన అద్భుతమైన ఉదాహరణ. ఎట్లా? ఉదాహరణకి సర్వజీవులలో భగవంతుడు ఉన్నాడు. వివేకానందుడి గురించి చెప్తాడు. వివేకానందుడు కలకత్తా నగరంలో ఏం చూస్తున్నాడు అనుకుంటున్నారు మీరు? అతడు నారాయణ స్వరూపంగా చూస్తున్నాడు అని రామకృష్ణుడు చెప్తాడు. ఆ సంగతి రామకృష్ణుడు ఒక్కడికే తెలుసు, వివేకానందుడికి తెలుసు. మనం ఆయన చెప్పారు కాబట్టి మనం నమ్మాం. అదే సాయిబాబా దగ్గరకు వస్తే ఎవడైనా ఒకడు వస్తూ ఒక్కొక్కడ వచ్చిందనుకో, ఏది కుక్కని ఏది చుక్క తనుదన్నాడు అనుకో, దాని వీపు మీద వాత తేలింది, అది కుయ్యోమని అరిచి వెళ్ళిపోయింది. అవతల మనలో ఎవరైనా చెంపలు కూడా వేసుకోవచ్చు, కానీ బాబా దగ్గరికి రాగానే వీడు కాలుతో దంతే ఆయన వీడి గుండె మీద బుద్ధి మీద దంతాడు. ఎందుకురా నా దగ్గరికి అనవసరంగా రావటం, మీరు అక్కడ నేనుండే నన్ను కాలుతో తన్నినారు, అక్కడ గాయపరిచి ఇక్కడ పూజించడం దేనికి అని. అలాగే ఎవరైనా అసహ్యపడితే ఆ అసహ్యం తనకు జరిగినట్టు అని చెప్పాడు. ఇప్పుడు వైదిక కాలం నుంచి ఇప్పటి వరకు వచ్చిన గురువులు ఎవరు అనుభవ రూపకంగా బోధించిన వారు తక్కువ, ఏ కొద్ది మందికో బోధించారు, లేకపోతే అందరికీ అట్లాగే బోధించినాడు సాయిబాబా ఒకటి. ఆయన ఎంత ఎక్సలెంట్ పర్సన్ అంటే 3 విషయాలు బాబా చరిత్ర మొత్తాన్ని తీసుకుని ఇంకంత దూరం అక్కర్లేదు. ఆయన 9వ అధ్యాయంలో దేశ్ముఖ్ అనే ఆవిడికి చెప్తుంది, ఆ రాధాబాయి దేశ్ముఖ్ అనే ఆవిడికి చెప్పిన విషయం ఒకటి. తర్వాత అట్లాంటి ఆయన జీవితం అంతా ఆయన దగ్గర ఆయన బోధ ఎలా కూర్పబడి ఉంటుందో, ఆయన జీవితం అంతా ద్వారకామయలో గడిపి మురళీధరుడి పాదపీఠం దగ్గర ఉండటం, ప్రపంచంలో ఉండే మనుషులందరూ తన ఉపకరణాలుగా ఉండడం, అది బాబావారి దగ్గరే చెల్లు. ఆ తర్వాత ఆయన ఇంకొక పని చేస్తాడు, ఆయన ఏ సంప్రదాయాన్ని కాదను, అట్లని గుడ్డిగా ఆమోదించు, విగ్రహాల్ని పూజించడానికి కాదనడా, ఆ విగ్రహాల యొక్క పూజను గురువు మాత్రమే నిరూపించగలడని చెప్తాడు. మాటల్లో చెప్తాడు. అర్థమవుతుందా? వేదాంతపు మూల సూత్రాలలో ఉండే అతి సూక్ష్మ విషయాలు ఆయనకి బాగా తెలుసు. అసలు అంతెందుకు, ఆయనకి బ్రతకడం అనే ఆర్ట్ తెలుసు. ఆయన ఏ పని చేసినా సంపూర్ణంగా క్షుణ్ణంగా చేస్తాడు. ఆయన చిన్నపిల్లలతో గోళీలు ఆడితే ఒక్కసారి కూడా ఆయన ఓడిపోయేవాడు కాదు. వాళ్ళు బాబా మీరు ఒక్కసారైనా ఓడిపోవాలంటే ఆయన ఓడిపోడు, ఎందుకంటే ఒకేసారి కొట్టడం టామని కొడతాడు. అంటే వాళ్ళకి ఏం చెప్తాడు ఆయన? ఏ పని చేసినా పరిపక్వంగా సక్రమంగా చేయాలని నేర్పిస్తాడు. చిన్నపిల్లకాయలతో గోళీలు ఆడేవాడు ఆయన. గోళీలే కాదు, ఒక డాన్స్ వేసాడు అనుకో, ఆయన చూస్తే బృందావన కృష్ణుడు అనిపిస్తాడు. ఆయన వేషం వేసుకోడు. ఆయన ముసలాయన అయిపోయిన తర్వాత దేహం బాగా పెద్దదైపోయాక ఆ పని మానేశాడు ఆయన. ఇంకోటి, ముఖం కడిగినా అట్టే కడుగుతాడు. ఆయన ఎవరికైనా ఏదైనా బోధించదలుచుకుంటే సాయిబాబా వంటి బోధనాదక్షుడు మరొకడు కనిపించడు. ఆయన కదలిక, ఆయన చూపు 60 ఏళ్లలో మొత్తం భారతదేశంలో వచ్చిన ఋషి సంప్రదాయాలన్నిటినీ, వాటిలో ఉండే మేలి ముత్యాల లాంటి అన్ని బోధనలు ఆయన చెప్పేశాడు. ఇంకోటి ఏం తెలుసా? ప్రస్థానత్రయాన్ని బాబా చెప్పినోడు మళ్ళీ కనిపించడు. ఏ పండితుడు వివరించలే. ప్రస్థానత్రయం భారతీయ ఋషి ధర్మాన్ని చెప్పే, హిందూ ధర్మాన్ని చెప్పే మూల గ్రంథాలు అని శంకరుడే ప్రవచించి చెప్పాడు. ప్రస్థానత్రయంలో మొట్టమొదటి ఉపనిషత్తులో ఇది ఉంది. అవి మనం చెప్పుకోవడానికి చాలా నెలలు సంవత్సరాలు పడతాయి ఒక్కొక్క ఉపనిషత్తు చెప్పుకోవడానికి.
ఉపనిషత్తులలో నిజంగా చూస్తే 1108 మొత్తానికి తీసుకొచ్చి 10 ఉపనిషత్తులకు 11ంటికి శంకరాచార్యులు రాశారు. అటువంటి ఉపనిషత్తులలో కేవలం మొదటి ఉపనిషత్తే మంత్రవర్ణాలు సంపూర్ణంగా ఉంది. ఆ ఉపనిషత్తుకి ఎదురులేని అర్థం చెప్తారు సార్. ఏమని తెలుసా? ఉపనిషత్తు కేవలము బ్రాహ్మణులకు, కొంతమంది వర్గాలకు, పండిత వర్గాలకు, ఇంటలెక్చువల్స్కు, లేకపోతే ఇంకెవరికో మాత్రమే పరిమితమైన సబ్జెక్ట్ కాదు. సాయిబాబా చెప్పిన మొదట్లో ఆయన ఎట్లా చెప్పాడు? ఉపదేశాలు చెప్పలే, క్యాషువల్గా చెప్పాడు. ఆయన చెప్పింది మొదటిది ఏంటంటే అది స్పష్టంగా అన్ని పుస్తకాల్లో ఉంది. నేను కొత్తగా సృష్టించి చెప్పేదేం. ఉపనిషత్తు అసలు జీవితానికి వ్యాఖ్యానం, అది బ్రతికే కళ, అది అందులో వేరే ఏం చెప్పబడలేదు. ఒకడు ఈ గ్రంథాలను అర్థం చేసుకోవడం అనే గొప్ప కార్యక్రమం సాధించాలని ఆయన దగ్గర గొప్పగా అడుగుతాడు. దాన్ని డైల్యూట్ చేసి చాలా మామూలుగా నీకు కావలసిన ఈశోపనిషత్ అర్థాన్ని ఫలానా కాకాదీక్షిత్ ఇంటిలో పనిపిల్ల చదువుతున్నారు, వింటున్నావా? పెద్ద జోక్ అని నవ్వుతారు అందరు. కానీ వాస్తవానికి ఆయన చెప్తాడు, నేను ఇక్కడ కూర్చొని ఎప్పుడు అబద్ధం చెప్పలేదు, నా మాట ఎప్పుడు అబద్ధం లేదు, ఒక్క మాట కూడా అబద్ధం, ఈ మాట కూడా అబద్ధం. వీళ్ళు క్యాజువల్గా అక్కడికి వెళ్ళాడు అంటే మొట్టమొదటి బాబాకి అతను అక్కడికి వెళ్తాడని తెలియాలి. సర్వజ్ఞుడైతే కానీ సాధ్యం కాదు. అర్థమవుతుందా? దైవం తాను అవడమే కాకుండా సర్వజ్ఞత్వంలో చిన్న తేడా వచ్చినా కూడా అబద్ధం అయిపోదు కదా. అక్కడికి వెళ్ళినప్పుడే ఆ పనిపిల్ల ఆ రోజు రాకపోయినా అది అవ్వదు. ఆ పనిపిల్ల బావి దగ్గర కూర్చొని ఉంది, సరేనా? ఈయనకు వేరే గదిలో మంచం వేసినా కూడా అది అవ్వదు. సరే, ఆ వేళకు ఆ పిల్లకి ఏదైనా కడుపు నొప్పో కాలు నొప్పో వచ్చేసి పాట పాడకపోయినా రాదు. కరెక్ట్గా ఆ సమయానికి అది పాట పాడుతుంది. ఆ పాటలో తెలుపు నలుపు దారాలతో ఈ ప్రపంచం నేయబడిన వస్త్రం లాంటిది అనే అర్థం ఉండే పాట అది. అర్థమైందా? అప్పుడు ఒక పెద్దవాడైన ఈ మనిషి సహజంగా ఆ పిల్లలు చూస్తాడు. చూడగానే ఇతను మనసు కరిగిపోతుంది. మనసు కరిగిపోగానే ఏం చేస్తాడు ఈయన? అరే పాపం అంటే ఎట్లా చూసినా ఎక్కడో చిరిగి ఉంటాయి కూడా. మన మనస్సుకు సంకేతం ఆ పిల్ల, మన బ్రతుకులకు సంకేతం దాని బతుకు. మనందరం ఏది లేదో అది వస్తే మనం ఏదో అయిపోతాం, మనం ఆనందిస్తామని భావిస్తూ ఉంటాం. అట్లాగా ఆ పిల్ల సరి అయిన గుడ్డ లేదు అని దీనంగా ఉంది. దానికి దీనత్వం దేనికి? ఒంటి మీద ఒళ్ళు కప్పుకోవడానికి సరైన గుడ్డ లేదు. అది మానవుల్లో చాలామందికి ఇదిగో ఇప్పుడు ఇది లేదు. ఒకరికి నాకు ఇదిగో వీళ్ళకందరికీ చదువైన వాళ్ళకి ఉద్యోగం అయిన వాళ్ళకి పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుట్టిన వాళ్ళకి వాళ్ళు బుద్ధిమంతులు కావటం, వాళ్ళు బుద్ధిమంతులైన వాళ్ళకి చదువు పూర్తవటం, చదువు పూర్తయితే ఉద్యోగం రావడం, ఉద్యోగం వస్తే వాళ్ళు పెళ్ళేది మళ్ళీ పిల్లలు. చక్రభ్రమణం, ఏది లేదో అది కావాలా, అంతేగా? అందుకని ఏం చేశారంటే అక్కడ ఆ పిల్ల ప్రాథమికంగా మానవులందరూ రిప్రజెంటేటివ్ కాబట్టి అక్కడ కూర్చొని ఆమె పాట పాడుకుంటూ ఉంది. ఇతను ఆవిడకు సంబంధించిన దుఃఖాన్ని పోగొట్టాలనుకుంటాడు, కొరతను పోగొట్టాలనుకుంటాడు. ఆ పిల్లకి లేనిదేమిటి? ఒక చీర. వెంటనే ఎండబ్ల్యూ ప్రధాని ఎవరో వస్తే ఆయన్ని పిలిచి ఈ అమ్మాయికి ఒక చీర ఇస్తా ఉంటే ఆ రోజుల్లో ధనికులు కట్టుకునే ₹1.5 చీర తెచ్చిస్తాడు. 8 గజాల చీర తెచ్చిస్తాడు. అది సంపన్నులు కట్టుకునే చీర. ఆ చీర చూడగానే ఆ పిల్ల పొంగిపోతుంది, ఉప్పొంగిపోతుంది. అట్లా ఇట్లాగా మామూలుగా. అటువంటి పిల్ల ఆనందంగా ఎగిరి సిందులేసి వెంటనే పోయి 2 నిమిషాల్లో సీతాకోచిలుకలాగా తుమ్మెదలాగా తయారయ్యాడు. ఎందుకు? ఇంక నేల మీద దాని కాళ్ళాను, ఎందుకంటే నాకు ₹1.5 చీర ఉంది అని. సరే, వెంటనే పోయి స్నానం చేసి సమ్మగారు అని చెప్పేసి కట్టుకొని వచ్చేసింది. ఆ రోజు మొత్తం ఉండేవాళ్ళందరిలోకి నా అంత అదృష్టవంతురాలు లేనని ఎగురుతోంది. అంతా అయిపోయింది, సంతోషపడింది. ఆ సంతోషం ఇంకా తట్టుకోలేము, అంత బాగుంది. మరోజు మేము పిల్ల వచ్చింది, పాత చీర కట్టుకొచ్చింది. కానీ దాని ముఖంలో దైన్యత లేదు. ఎందుకని? నాకు చీర ఉంది అనే భావం. చీర ఎక్కడుంది? మొన్న అంగట్లో ఉంది, ఈరోజు పెట్టులో ఉంది. కానీ
దానికి ఉన్నది నాకు ఇది కలదు అనే భావం ఆవిడకి ఆనందం ఇచ్చింది. మనసు వల్ల సుఖ దుఃఖాలు ఏర్పడతాయి. అర్థమైందా? సుఖ దుఃఖాలు మనసు వల్ల ఏర్పడతాయి. మనసుని గన అంటే ఇప్పుడు ఆ చీర ఎక్కడుంది? మొన్న అంగట్లో ఉంది. ఈ అమ్మాయికి దైన్యత ఉంది, నిన్న తనదైంది, అందుకని ధరించింది తను, అందుకు సంతోషపడింది. ఈరోజు ధరించలేదు, ఇంట్లో పెట్లో ఉంది, అయినా నాకు ఉన్నదనే భావం సంతోషం ఇస్తుంది, మనసు సంతోషం ఇస్తుంది. అతనికి అర్థమైంది. ఈశోపనిషత్ ఇదిగో ఈ టెక్నిక్ చెప్పింది. అంటే వాస్తవానికి మనకు అవసరమైనవి అనవసరం. ఈరోజు మనం బాధపడే చాలా వస్తువులు లభిస్తే వాటి అవసరం అంత పెద్దగా ఉండదు, మళ్ళీ దుఃఖం కొనసాగుతుంది. అర్థమవుతుందా? అది లేనప్పుడు కూడా మనసు ఉన్నట్టు భావించగలదు. కాబట్టి ఆ గొప్ప బోధను ఆ అమ్మాయి ద్వారా చేసేది. అది సాయిబాబాల విశేషం. ఏమిటంటే ఆయన చెప్తున్నదేమో పండితులకే అర్థం కానటువంటి గొప్ప జీవన సూత్రాన్ని దాన్ని డైల్యూట్ చేసి మామూలు వాడికి అర్థమయ్యేట్టు చెప్తాడు. అది కూడా కాదు, నిత్య జీవితంలో నుంచి చెబుతాడు. అది కూడా కాదు, ఇంకేం చెప్తాడో తెలిసిన అతి కష్టమైన ఆ సబ్జెక్ట్ని పెద్ద అవగాహన చేసుకోలేని వాడికి అర్థమయ్యేట్టు చెప్పగలడు, అనుభవంలోకి వచ్చేట్టు చెప్పగలడు. వింటున్నావా? ప్రస్థానత్రయాన్ని అదేవిధంగా చెప్పినవారు, అనుభవరూపకంగా చెప్పగలిగిన వారు, అంతటి సృజనాత్మకుడు, అంతటి ప్రబోధకుడు, అంతటి పర్ఫెక్ట్ మాస్టర్ సాయిబాబా తప్ప మరొకడు కనిపించడు. అట్లాంటి మరో ఉదాహరణ, ఒక గొప్ప సాహసమైన ప్రయత్నం భగవద్గీత. భగవద్గీతలో వ్యాసుడు 4వ అధ్యాయం 34 శ్లోకంలో ఒక చోట ఇక్కడ అకారం ఉండవచ్చు అని ఒక అకార ప్లశ్లేషం పెట్టారు. పండితులే దాన్ని పట్టించుకోరు, ఆదిశంకరుడే పట్టించుకోలేదు. ఆదిశంకరుడు అజ్ఞానం అని విడగొట్టలేదు. శంకరుడి కంటే మించిన జీనియస్ లేదు మనకు తెలిసినంతలో. అంటే శంకరుడి కంటే సాయిబాబా జీనియస్ అయితే కానీ అది వీలు కాదు. ఆయన చెప్తాడు, ఎవడికి మాటల్లో చెప్పే ఏదైనా అజ్ఞానమే. మాటలనే కొలతలో ఉండేది విశ్వాత్మకుడి లక్షణం కాదు బొమ్మ. అది గొప్ప ఎక్స్ప్రెషన్లో గొప్పతనం. భగవద్గీతను తల్లకిందులు చేసి రాసిన విషయం. మొదటిదేమో వివరణలో గొప్పతనం, ఇక్కడేమో విశ్లేషణలో గొప్పతనం. అర్థమవుతుందా? మూడోది విపులీకరణలో గొప్పతనం. అది ఆయన చెప్తాడు, నేను భగవంతుడు అంటే ఏమిటి అంటే నీలోను సర్వదా సర్వత్రా ఉన్నాను. బ్రహ్మసూత్రాలు చెప్పే మాట అదే. 4 వాక్యాలు ఉన్నాయి చూసావా, మహావాక్యాలు. చెప్పేది ఒకటే, ఉండేది ఒక్కటే, అన్యమే లేదు. దాన్ని బాబా అంటాడు, అంతా ఒక్కటే, అన్యం లేదు అని. అట్లాగే జీవిస్తాడు బాబా. ఎప్పుడూ ప్రాణుల్ని, పరిస్థితిని, పదార్థాన్ని సపరేట్గా చూడకుండా అంతా తానే జీవించినట్టు మన జీవితం గమనిస్తే తెలుస్తుంది. అందుకని అంతకంటే ఆయన ఎన్నో జన్మల నుంచి గురుసేవ యొక్క పరిపక్వత వల్ల పొంది ఉంటాడు. ఇంకో విశేషం చెప్పనా, ఇంకొక పూర్ణసిద్ధి పొందినవాడు హిమాలయాలలో టిబెట్లో ఉండేవాడు. అతనికి భావావేశం వస్తే, భక్త్యావేశం వస్తే గానంతో పాటలు పాడాడు. టిబెట్ మిలారెప కానీ ఏది ఏమైనా అతి పరిపూర్ణమైన అవతారం, పరిపూర్ణమైన మహాపురుషుడు, పరిపూర్ణమైన బోధ, పరిపూర్ణమైన జ్ఞానపు వ్యక్తీకరణం సాయిబాబా. అందుకని సాయిబాబాకి అది ఎలా వచ్చి ఉంటుంది అని ఆలోచిస్తే, ఎన్నో జన్మలుగా మానవ జాతికి పరిపూర్ణమైన, పరిపక్వమైన, సమగ్రమైన, బోధనాదక్షుడైన సత్పురుషుడు లభించాలని భగవత్ సంకల్పం వల్ల అయింది. ఆయన ఆ గుణాలను భలే కల్టివేట్ చేస్తున్నారు సార్. ఆయన కూర్చోవటం, ఆయన ఉండటం, ఆయన ఎప్పుడూ నీవు ఏది కోరకుండా ఉండే వైరాగ్యం, అవన్నీ ఆయన ఎన్నో జన్మల మహత్తర సాధన వల్లనే సాధ్యమైంది. ఆ మాట ఆయన ఒప్పుకుంటాడు. అర్థమవుతా? అయితే ఇప్పుడు బాబా ఉన్నారు. బాబా వచ్చి, అందుకే నేను చెప్తుంటాను, బాబా ఆధ్యాత్మికతకు చక్రవర్తి, వెంకయ్య స్వామి వారు ఒక గొప్ప మహారాజు అని. మహారాజులు పెద్దగా మాట్లాడకపోయినా బండి నడుస్తుంటుంది. చక్రవర్తి అన్ని విధాలా సమర్థుడు. అద్భుతమైన కళాత్మకమైనటువంటి రీతిగా తన జీవితం గడవడానికి తాను చేసిన అనన్య గురుసేవయే కారణమని ఆయన బోధించారు. మహత్తర శక్తివంతమైనటువంటి దివ్యశక్తితో ప్రాణులను, పరిస్థితులను, పదార్థాన్ని ప్రభావితం చేసి శ్రేయో మార్గంలో నడిపించడానికి తన గురుసేవయే కారణమని చెప్పిన సాయి
వైదిక ధర్మానికి, భారతీయ ఋషి సంప్రదాయానికి, ఆధునిక జీవన విధానానికి, వీటన్నిటికీ కూడా ఆయన గొప్ప మార్గదర్శి. ఆయన గొప్ప సూచనప్రాయమైన సద్గురు స్వరూపం. ఆయన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అటువంటి సాయినాథుడు సకల జీవులకు శ్రేయస్సు చేకూర్చాలని మీ రూపంలో ఉండే పరమాత్మకు నమస్కారం.